రైట్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఘోరం జరిగింది. ఇటీవల పోక్సో కేసులో నిందితుడిగా ఉండి బెయిల్పై బయటికి వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6గురిని అత్యంత అమానుషంగా హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న సందర్భం. ఒకేసారి 6గురిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయడం అనేది అందరినీ తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇక్కడ బాధితురాలికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఎవరైతే ఈ కేసులో బాధితురాలుగా ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా ముగ్గురిని అత్యంత దారుణంగా నిందితుడు హత్య చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సందీప్ రావు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఎందుకంటే తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఏకకాలంలో 6గురిని హత్య చేశాడు నిందితుడు రాజ్ కుమార్. ఈ 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి ఆయన. అయితే మే 16న పోక్సో కేసులో అరెస్ట్ అయి ఆయన జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళిన తర్వాత తిరిగి ఇటీవలే 3 రోజుల క్రితం రిలీజ్ అయిన తర్వాత ఎలాగైనా సరే అంతమందించాలని ఒక కొత్త ప్రణాళిక ప్రకారమే ఆయన ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే 6గురిని హత్య చేసిన తర్వాత ఈ 6గురిలో మొత్తంగా అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను, అలాగే ఆమె నానమ్మ, మరొకరు, అలాగే ఆయన భార్యతో పాటు 2 పిల్లలను కూడా హత్య చేశాడు. అయితే హత్య చేసిన తర్వాత ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు, నిందితుని తల్లిదండ్రులకు తెలిపాడు. వాళ్ళు తెలిపిన తర్వాత నిందితుడైతే ప్రస్తుతము పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలిసినప్పటికీ ఆయన పరారులో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. పోలీసులు నిందితుని కోసం ప్రస్తుతము ఇంకా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు అదుపులోనే ఉన్నట్టు మనం అనుకున్నప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రులకు విషయం చెప్పిన తర్వాత వెంటనే హుటాహుటిని అక్కడ నుంచి పరారైనట్టు కూడా పోలీసు గుర్తించారు. మొత్తానికైతే నిందితుల కోసం వేట కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఘటన ఒక కలకలం రేపుతోంది. ఎందుకంటే ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏకకాలంలో 6గురిని హత్య చేయడం అనేది అత్యంత సంచలనమైనటువంటి అంశము. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో కూడా ఏదైతే దైవాలగూడ, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలము దైవాలగూడ అటువంటి గ్రామం ఇది. ఆ గ్రామంలో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు అప్పటికంటే ఘటన జరుగుతున్నటువంటి సమయంలో కేక వేసినప్పటికీ కూడా అత్యంత నిద్రించేటువంటి సమయం కాబట్టి పక్క వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా సౌండ్ ఏం వినిపించలేదని వాళ్ళు చెప్తున్నారు. మరి నిందితుడు నేరుగా తల్లిదండ్రుల వద్దకు వచ్చి తాను హత్యకు పాల్పడ్డాను, 6గురిని హత్య చేశాను, నా భార్యతో పాటు 2 పిల్లల్ని, అలాగే అటు నిందితురాలు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను, ఆమె నానమ్మను, ఇంకొక వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 6గురిని ఏకకాలంలో హత్య చేశారని చెప్పి అక్కడి నుంచి వెంటనే జారుతున్నాడు. అయితే నిందితుడిని తల్లిదండ్రులు ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళను అడ్డు తొలగించి వెంటనే ఆయన పరారైపోయాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఘటన గ్రామంలో విషయంలో తీవ్రంగా గాలింపుగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనంగా మారింది. నిందితుడి కోసము పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. డీసీపీ స్థానికంగా అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎందుకంటే 6గురు హత్య కావడము, ఒకే కుటుంబం, 2 కుటుంబాలకు సంబంధించి కూడా బంధువులు ఆగ్రహంతో ఉంటారు. అందుకే గ్రామంలో కూడా భారీ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నిందితుల కోసం వేట కొనసాగుతోంది. పోక్సో కేసులో తనపై నేరం మోపిన తనను జైలుకు పంపారు. గ్రామంలో తలెత్తుకోకుండా తిరగాల్సిన పరిస్థితి, తలెత్తుకోలేకపోతున్నా అనేటువంటి అభియోగంతో మనసులో కక్ష పెంచుకొని అత్యంత కిరాతకంగా హత్యకు పాల్పడ్డాడు. కేసుకొచ్చినటువంటి వస్తువు రోకలి బండతో పాటు ఇతరత్ర వస్తువులను కత్తి, ఆయనకు దొరికినటువంటి ప్రతి వస్తువుతోటి విచక్షణ రహితంగా చంపడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఇది దీనిపైన ఒక సంచలనంగా మారిన ఈ ఘటనలో నిందితుడు రాజకుమార్ ప్రస్తుతం పరారులో ఉన్నాడు. దైవాలగూడలో మొత్తం పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. డీసీపీ కూడా అక్కడే ఉన్నాడు. ఎస్పీ కూడా ఇప్పుడు మరి కాసేపటి అక్కడికి రాబోతున్నారు. మొత్తానికైతే నిందితుడు మరి పోక్సో కేసే ప్రధానమైనటువంటి కారణమా, లేదంటే ఇంకా పాత భూ కేసులు కావచ్చు, ఇతర పాత కక్షలు ఏమన్నా కూడా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. సీతారామరాజు గారు. రైట్. థ్యాంక్ యూ సందీప్, వివరాలు అందించినందుకు. మనం చూస్తున్నాం అత్యంత విషాదకరమైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. షాబాద్లో ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏకంగా తన కుటుంబ సభ్యులతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 6గురిని ఏకకాలంలో ఏకంగా అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో వారిపై దాడి చేసి వారిని హత్య చేయడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తున్న అంశంగా మనకు కనిపిస్తోంది. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.